చేశాను అని అంటే, వెనక మ్యాట్ పెట్టుకోవడం, ముందు కెమెరా సెట్ చేసుకోవడం. కెమెరా అంటే పెద్ద కెమెరా కాదండి, మొబైల్, చిన్న మొబైల్. షార్ట్స్ పెడుతూ స్టార్ట్ చేశాను. మొట్టమొదటి వాక్యం నేను చెప్పింది చిన్న షార్ట్లో, ఇదిగో దేవుడు ప్రేమామయుడు, దేవుడి దగ్గర ఇంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే నీ కోసం నా కోసం శాశ్వతంగా బలి అర్పించాడు. ఆ శాశ్వతమైన ప్రేమ మనందరికీ ఇచ్చాడు. ఆ ప్రేమ నన్ను ఎన్నుకున్నది అని చెప్పిన చిన్న షార్ట్ ఎంతోమంది చూశారు. మొట్టమొదటి షార్ట్ నేను పెట్టింది 1 minute షార్ట్ అది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రణాళిక 2023 వేదవ్యాపక ఆదివారం అక్టోబర్ 23న స్టార్ట్ అయితే ఇది 2025. దేవుడు ఎక్కడెక్కడ వాక్య పరిచయలు నాకు ఛాన్స్ ఇచ్చాడంటే, మొట్టమొదటిగా లెంట్ సీజన్లో 2023లో దేవుడు ఎన్నుకున్నాడు, చెప్పాడు చెయ్యని. 24లో దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? మా చర్చిలోకే పిలిచాడు. ఒక అన్న ప్రేయర్ చేసుకుంటుంటే అనిపించిందంట, జోష్నని పిలవండి చర్చ్కి వాక్యాన్ని చెప్పడానికి అని. ఆ అన్నయ్య నాకు కాల్ చేసి, అమ్మ వాక్యం చెప్తావా అంటే, అన్నయ్య నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎలా చెప్తాను అంటే, దేవుడు చూసుకుంటాడు, అది నేను ప్రేయర్ చేస్తాను నీకోసం, దేవుని అడుగు, తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడంటే ఆ రోజు ఉపవాసం ఉన్నానండి. ఫస్ట్ రోజు కదా ఉపవాసం ఉన్నాను. బైబిల్ చదువుతున్నాం కదా, తెలుస్తుంది కదా, ఉపవాస ప్రార్థన అతిశక్తివంతమైనది. ఉపవాసం కేవలం పొట్టకే కాదు, మాటకి, నోటికి, చేసే క్రియలకి, ఆలోచించే ఆలోచనకి, ప్రతి దానికి ఉపవాసం చేసి కంప్లీట్గా దేవుడికి ఆ రోజు నేను అర్పించి 3 గంటల తర్వాత 5 గంటలకి దివ్య బలి పూజకి ముందు, అంటే ఆరాధనకి టైం ముందు నాకు ఛాన్స్ ఇచ్చారు. 30 నిమిషాలు, అర్ధగంట. ఎంత ధన్యత్వం అండి. మొట్టమొదటి వాక్య పరిచర్య 30 నిమిషాలు ఇచ్చారంటే 5 నిమిషాలు ఇవ్వండి అని ఆలోచిస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు. 30 నిమిషాలు దేవుడు నాకు ఇచ్చాడండి. ఆ పరిచర్య అలా ఆగలేదు. మొట్టమొదటి రోజున అక్కడ నిత్య సహాయమాతమ్మ చర్చ్ పెళ్ళి అక్కడే అయింది, నా పరిచర్య అక్కడే స్టార్ట్ అయింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మా అమ్మ ఎప్పుడూ ప్రార్థించేది, నిత్య సహాయమాత నా బిడ్డల కోసం ప్రార్థించమ్మా, సహాయం చేయమ్మా. మా అమ్మ తర్వాత చెప్పింది, అమ్మ నువ్వు వెళ్ళింది నిత్య సాయమాతమ్మ చర్చా, అవర్ లేడీ ఆఫ్ పర్పస్ అంటే నేను ఏంటో అనుకుంటున్నా, నేను ఇలా ప్రార్థించేదాన్ని తల్లి నీకు పెళ్లి కాకముందు అని. గొప్ప విషయం కదండి. చిన్ని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, ప్రతి మాట కూడా దేవుడు వింటూ ఉన్నాడు. కాబట్టి ఆ పరిచర్య స్టార్ట్ చేశాను. 11 రోజులు నాకు ఛాన్స్ ఇచ్చారు మా యొక్క చర్చ్లో. 40 రోజుల లెంట్ సీజన్లో 11 రోజులు నాకు ఇచ్చారు. మిగతా రోజులన్నీ వేరే పెద్ద వాళ్ళకి ఇచ్చేసి ఉన్నారు. అంటే ఆల్ గ్లోరీ టు గాడ్. అక్కడ స్టార్ట్ అయిన నా ప్రయాణం శ్రీకాకుళం వరకు వెళ్ళింది. శ్రీకాకుళంలో ఒక ఫాదర్ పిలిచారు, అక్కడికి వెళ్ళాను. 3 రోజులు ఒక చిన్న చెట్టు పొదనం అనే గ్రామంలో ఒకరోజు ఉపవాస ప్రార్థనలు నడిపాము. ఇంకొక రోజు వాక్యం, క్రీస్తులో ఐక్యమై జీవించాలి. అదేంటి? మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ. ఎక్కడికి వెళ్ళొద్దు, వాక్యం కోసం పరిగెట్టొద్దు. వాక్యము యేసుప్రభుల వారి మానవుడై మన మధ్యలో ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు నాకు బోధించాడు. ఆ బోధన ఇప్పుడు నేను చేయడానికి పరితపిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఈ సత్యాన్ని అనేకులకి తెలియచేయడానికి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? జోష్న కాదండి, కన్నతల్లి కథోలిక శ్రీసభ చెప్తున్నా, పరిశుద్ధమైన గురువులు చెప్తున్నారని వాళ్ళు చెప్పేటివి కానివ్వండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని ప్రకటించమని దేవుడు నన్ను ఇక్కడ ఈ రోజున సాక్ష్యంగా నిలబెట్టాడు. అయితే ఈ సత్యమే నన్ను నడిపించింది. ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటున్న యేసుప్రభుల వారి సత్యమే నన్ను నడిపిస్తుంది. ఎవరు నడిపించట్లేరు, నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, ఏ జనసమూహము లేదు. కేవలం ఒకటైతే ఉందండి, అదేంటంటే ప్రార్థన. అంటే దేవుడి కృప ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. రెండవది నా భర్త సహాయము. ఎందుకు చెప్పానంటే, నా భర్త ఇప్పుడు నేను ఎంత పని చేస్తున్నానో అంతకన్నా డబుల్ చేస్తున్నాడు. ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంతో స్ట్రెస్, ఇంట్లో పనులు నాతో పాటు సరిసమానంగా చేస్తాడు, వంటలో కూడా హెల్ప్ చేస్తాడు. ప్రతిదీ అండి, ప్రతిదీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చిన్న పనులు కూడా చిన్నపిల్లలకు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ భర్తకు చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. నా భర్త చేస్తాడో లేదని చెప్పాల్సిన అవసరం లేదండి, అలా అర్థం చేసుకొని చేసేస్తాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు నా భర్తకి బైబిల్ తెలియదు, ప్రార్థన తెలియదు. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళామంటే ఇద్దరము 150 మందిని 3 AM ప్రేయర్లో జాయిన్ చేసుకొని, ఇంగ్లీష్ ప్రేయర్ గ్రూపు నా భర్త నడిపిస్తున్నాడు, తెలుగు ప్రేయర్ గ్రూపు నేను నడిపిస్తున్నాను. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం. పొద్దున 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 8 గంటలకి గంట వాక్యం ఉంటుంది, అదేవిధంగా ప్రార్థన ఉంటుంది, అదేవిధంగా దేవుడి యొక్క సత్యం అంటే ఏంటి అనే ఒక పరిచర్య కూడా ఉంటుంది. అంటే దేవుడు తన బిడ్డల్ని రక్షించుకోవడానికి మనల్ని ఆయుధాలుగా లేపుతాడు అనే విషయం అయితే నాకు అర్థమైంది.
ఆ ఆయుధం ముందుకెళ్ళాలంటే, పరిశుద్ధాత్మలో నడిపింపబడాలంటే, ఆ ఆయుధానికి సపోర్ట్గా ఒక సర్వాంగ కవచముగా దేవుడు ఒకరిని సిద్ధపరుస్తాడు. నా జీవితంలో ఎవరిని సిద్ధపరిచారు? దేవుడి ప్రజెన్స్ ఉంటుంది. దేవుడి ప్రజెన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. కానీ విజిబుల్గా నేను చెప్తున్నాను, నా భర్తని పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రొటెక్షన్ లాగా. అంటే మరి దివ్యవానికి వచ్చాను కదా, నా భర్త రాలేదు కదా, ప్రొటెక్షన్ అంటే దేవుడే. దేవుడు 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 దేవుడి సన్నిధి మనకి తోడై ఉండగా మనకి భయమేలా? కాబట్టి ఆ 2023, 2024, 2025 కూడా ఎంటర్ అయ్యాను. కానీ చివరిగా ఇది చెప్పాలి, ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని నీ సాక్షిగా, నా సాక్ష్యంగా నేను ఎక్కడ చెప్తున్నాను అని అంటే, ఇదిగో దివ్యవాణి టీవీ ఛానల్లో చెప్తున్నాను. కాబట్టి దివ్యవాణి టీవీ ఛానల్లో ఎలా ఛాన్స్ వచ్చింది? ఇది దేవుడికి మాత్రమే తెలుసు. ఎలా? నాకు మాత్రమే తెలుసు. అదేంటి? ఇదండి మీరు గొప్పగా వినాల్సిన సాక్ష్యం. అదేంటంటే 3 నెలలు ఎరువా థామస్ రెడ్డి ఫాదర్ గారు ప్యారిష్కి వచ్చారు. ఫాదర్ పేరు మీ అందరికీ తెలుసుంటుంది. రీసెంట్గా చనిపోయారు 4 నెలల ముందు. ఆ ఫాదరు వచ్చారు. 3 నెలలు మరియ తల్లి నా దగ్గర వాగ్దానం తీసుకుంది. మాకు పెళ్ళయింది, 6 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. నేను దేవుని అడుగుతున్నాను, ఎందుకు లేరు ఎందుకు లేరు ఎందుకు లేరు అని. అంటే ఎంతోమంది డాక్టర్స్ దగ్గర తిరిగాము, ఎన్నో బాధలు పడ్డాము, లక్షలు వెచ్చించాము. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు చెప్పారు. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది, నువ్వు ఏదైతే జాబ్లో టెన్షన్ పడ్డావో, ఏదైతే నువ్వు చెప్పారండి వాళ్ళు. ఒక డాక్టర్ చెప్పింది నాకు, లేడీ డాక్టర్, ఈ టెన్షన్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినాయి కాదమ్మా, గత 10 ఏళ్ళ నుంచి. అంటే ఎగ్జాక్ట్గా వెనక్కెళ్ళండి, ఇంటర్మీడియట్ నుంచి నేను టెన్షన్ పడ్డానని అర్థమవుతుంది. నా బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది ఆ టెన్షన్, ఆ స్ట్రెస్. అంటే తల్లిదండ్రులు బాధపడుతుంటే భరించలేకపోవడం, వారి యొక్క బాధ్యతలు నా పైన రుద్దినప్పుడు ఒక భారంగా ఉండడం, చాలా సఫకేటింగ్గా ఉండేది, ఉబ్బరింతగా ఉండేది, ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్. అలాంటి సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే, హాస్పిటల్కి కూడా నేను ఎందుకు వెళ్ళాను, నా ప్రాబ్లం ఏంటి, నేను ఎలా ఉన్నాను అని దేవుడు తెలుసుకోవాలని దేవుడి ప్రణాళిక. ఎందుకంటే సాక్ష్యంగా మారాలి, దేవుడి మహిమార్థంగా మారాలి, మనం అందరము దేవుడి బిడ్డలుగా జీవించాలి. కాబట్టి దేవుడు నాలో ఉన్న లోపాలని ఒక డాక్టర్ ద్వారా నాకు చూపించి ఉన్నాడు, చెప్పి ఉన్నాడు. దాని తర్వాత 6 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. నేను అడిగాను, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. అమ్మని అడిగిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, జీసస్ దగ్గరికి. ఎందుకంటే కానాపల్లి విందులో అదే కదండి అద్భుతం జరిగింది, మరియ తల్లి ముందుంది. దాని తర్వాత యేసుప్రభువు వారు వచ్చి, అమ్మ ఇదిగో నీకేమి నాకేమన్నాడు. కానీ మరియ తల్లి ఒప్పించి చేపిస్తుంది, ఏ అద్భుతమైన. కాబట్టి ఆ నమ్మకం అనమాట, అంతే అండి. కానీ దేవుడిని ఎక్కడా కూడా నేను తక్కువ చేయట్లేను, మరియ తల్లిని ఎక్కడా కూడా హైలైట్ చేయట్లేను. మరియ తల్లి ఎప్పుడు కూడా దేవుడి కిందే, దేవుడే ఆరాధికుడు, ఇది చెప్తూ. కాబట్టి ఈ దివ్యవాణి టీవీ ఛానల్కి రావడానికి కారణము, ఆ ఫాదర్ అక్కడికి వచ్చిన 3 నెలలు నన్ను మరియ తల్లి పిలిచింది అన్నాను కదండి. ఒక నిబంధన చేసుకుందా అని చెప్పాను కదండి. ఎందుకు చేసుకుందంటే, నేను నీకు ఇస్తాను, నేను నీ కోసం ప్రార్థిస్తాను, నేను నీకు ఒక వాగ్దానం చూపిస్తాను, చేస్తావా అని. బైబిల్ తీసి పొద్దున 3 గంటల సమయంలో 2:30కి లేస్తానండి. యాక్చువల్ నేను డైలీ మార్నింగ్ 2:30 AM లేచి జస్ట్ దేవుని స్తుతిస్తాను అంతే. నిన్న చేసిన కార్యంలోకి ఈరోజు మొత్తం స్తుతించి, నువ్వు ఏదైనా మాట్లాడితే ఏం మాట్లాడయ్యా అనుకుంటాను. పాపం చేశా అనుకోండి మాట్లాడు, పరిశుద్ధత ఆలోచనలు లేవనుకోండి మాట్లాడు. ఏమంటాడంటే ఫస్ట్ కన్ఫెషన్కి వెళ్ళి అంటాడు, గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు పాప సంకీర్తన తీయనంటాడు దేవుడు. అప్పటి వరకు దేవుడు మాట్లాడాడు నిజంగా. బైబిల్ ద్వారా బైబిల్ చదువుతున్నప్పటికి కూడా మనకి మర్మాలు రివీల్ చేయబడవు, ఎందుకంటే మనలో పాపం ఉంది, గోడ అడ్డం ఉంది కాబట్టి. ఆ సమయంలో అమ్మ మరియ తల్లి ఇలా మాట్లాడేట అనిపించింది, బైబిల్ తెరువు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సరే అని తెరిచి చూశాను, డైరెక్ట్ వర్డ్ ఒకటే చూశాను నేను, నా చూపు ఇలా వెళ్ళింది. అప్పటికి నేను బైబిల్ మొత్తం చదివేశాను. అంటే నాలెడ్జ్ ఉందని చెప్పట్లేనండి, బైబిల్ ఎంత చదివినా సముద్రమే. కానీ డైరెక్ట్ వర్డ్ నాకేం కనిపించిందంటే, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి 3 మాసములు ఉండి అక్కడి నుంచి తిరిగి వచ్చాను అని ఉంది వాక్యం. నేను మెడిటేట్ చేశాను. 3 నెలలు ఏంటి 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 అని అడిగాను. 3 నెలలు దివ్య బలి పూజకి రా రెగ్యులర్గా అని నాకు అర్థమైంది. ప్రేయర్ చేసుకున్నా, హోలీ రోజుని మెడిటేట్ చేసుకున్నా, 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల ధ్యానించుకున్నాను. సాయంత్రం 5 గంటలకి, నేను పొద్దున అడిగితే 3 గంటలకి, దేవుడు నాకు రివీల్ చేసింది ఎప్పుడంటే 5 గంటలకి సాయంత్రం. అంటే ఆ డే మొత్తం దేవుడు 7 గంటలు తీసుకున్నాడు నాతో మాట్లాడడానికి, అంటే రివీల్ చేయడానికి, రహస్యాన్ని బయట పెట్టడానికి. ఇది డైరెక్ట్గా ఉందా పరిశుద్ధమైన గ్రంథంలో అంటే ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు ఇస్తాడు దేవుడు, నీకు నాకు డైరెక్ట్ వర్డ్ ఇచ్చేది ఉంటే. కాబట్టి దేవుడు అది చెప్పిన తర్వాత
నేను అనుకున్నాను 3 నెలలు రమ్మంటున్నావు, వస్తాను తండ్రి, కానీ నాకు అంత శక్తి ఉందా? 2:30కి లేవాలి, కాల్స్ కలపాలి, 30 మందితో ప్రార్థనలో ఉండాలి, 3 గంటలకు అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు 4 గంటలకు పడుకుంటాం కదండి. 4 గంటలకి మళ్ళీ పడుకుంటామంటే పడుకోము. ఎందుకంటే మళ్ళీ భర్త ఆఫీస్కి వెళ్తారు కదా, వంట ప్రిపేర్ చేయాలి కదా. మళ్ళీ పడుకుందాం అనేసరికి ఒక అర్ధ గంట ఇలా పడుకుంటే నిద్ర పడుతుందంటే పట్టదు ఆ టైంలో. ఎందుకంటే పవర్ఫుల్గా ఉంటుంది ఆ వాక్యం, విని విని చదివి బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది ఆ టైంలో. నిద్రపోనివాడు దేవుడు. ఇంకా సరే అని బైబిల్ చదువుతూ 2 గంటలు బైబిల్ చదివిన తర్వాత 6 గంటలకి దివ్య బలి పూజకి వెళ్ళేది. కరెక్ట్ 6 గంటలకి. 6:10కి జపమాల, 6:30కి దివ్య బలి పూజ. ఇంగ్లీష్లో ఉండేదండి. నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదుగా, మీకు తెలుసు, ఇప్పటికి కూడా రాదని అంటాను నేను ఎంత వచ్చినా కూడా. ఎందుకంటే దేవుడు నేర్పించాడు, అది నా యొక్క జ్ఞానం కాదని నేను డెఫినెట్గా చెప్పగలను. అయితే ఇలా వెళ్తున్న సమయంలో ఎరువ షోరెడ్డి ఫాదర్ గారు వేరే ప్యారిష్కి వెళ్ళిపోయారు. మా ఫాదర్ గారు, ఈ ఫాదర్ గారు, మొన్న ఉన్న ఫాదర్ గారు, థామస్ ఫాదర్ గారు ఈ యొక్క ప్యారిష్లోకి వచ్చారు. అదే సమయము ఆ ఫాదర్ వచ్చిన 2 వారాలకే నేను రెగ్యులర్గా వెళ్ళాను. ఇది నేను చెప్పాలని ఆలోచన, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకుంటున్న ఆలోచన, ఇది ఒక అంశం అన్నమాట. ఎందుకంటే అప్పుడు నేను వెళ్తున్నాను, ఫాదర్ ఎలాంటి వాక్యాలు చెప్పారంటే అండి, కంప్లీట్గా చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎలా రక్షింపబడుతుందో చెప్పారండి. అప్పటి వరకు నాకు ఆ టాపిక్ అర్థం కూడా కాలేదు పరిశుద్ధమైన గ్రంథం చదివినప్పుడు. కానీ నాకు ఏదైతే అర్థం కాలేదో దేవుడి ఆత్మ ద్వారా, ఫాదర్ ద్వారా నాతో మాట్లాడాడు. ఆ ఆత్మ నిజంగా రక్షింపబడుతుంది అనే విషయాన్ని నేను రోజు తెలుసుకున్నాను. దివ్య బలి పూజకు వెళ్తుంటే ఎంత ఆనందం ఉందంటే, పరలోక రాజ్యానికి వెళ్ళకముందే పరలోక రాజ్యాన్ని నేను తెలుసుకున్నాను, చూశాను అనే అనుభూతి అండి. ఆ సమయం ఎలా ఉంటుందంటే, ఎంతమంది తిట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా, 3 ఏళ్ల పరిచర్య అండి, మామూలు విషయం కాదు. ఒక మంచి పని చేస్తేనే 10 మంది అంటారు, ఎందుకు చేస్తున్నావు, అది చెడ్డ పని అంటారు, రివర్స్ మాట్లాడతారు మనుషులు. అలాంటిది 3 ఏళ్ల పరిచర్య, ఒక ఆడపిల్లని ఇంత ముందుకు వచ్చానంటే ఏ ఇబ్బందులు లేకుండానే వచ్చానంటారా? ముఖ్యంగా చెప్పాల్సింది, నా భర్త తప్పించి అంటే అత్తమామయ్యకి ఇష్టం లేదు పరిచర్య అనేది. అయినా కూడా నేను ముందుకు వచ్చానంటే దేవుడి యొక్క ప్రవచనాలు, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆత్మ ప్రభావము అనేది నాలో పనిచేసింది అని చెప్తున్నాను. కాబట్టి 3 months వెళ్ళాను. 3 months అయిపోతుంది, ఎగ్జాక్ట్గా అయిపోయిందండి. అయిపోయిన చివరి ఆదివారం, ఆల్మోస్ట్ 2 రోజులు అయిపోయింది. చివరి ఆదివారము నేను నా భర్త దేవుడి సన్నిధికి వెళ్ళాము. మన థామస్ ఫాదర్ గారు ప్రేయర్ చేస్తూ ఉన్నారు దివ్యబలి పూజలో. నేను నా భర్త దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ని కలిసేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నేను మా ఆయనతో ఒక మాట అన్నాను, అయ్యా అదేంటి నాకు థామస్ ఫాదర్ గారు దేవదూతలాగా కనబడుతున్నారు అన్నాను. అంటే మా హస్బెండ్ ఏమన్నారంటే, ఇన్ని రోజుల నుంచి కనబడింది ఇప్పుడే కనబడుతున్నాడా అన్నాడు. లేదా ఏంటో నాకు ఏదో దేవదూతం చూసినట్టే ఉంది, ఈరోజైతే చాలా డిఫరెంట్గా ఉంది ఫాదర్ ముఖం అన్నాను నేను. అదే రోజు అదే సాయంత్రం ఈవినింగ్ ఫాదర్ గారు మరణించారు. 5 గంటలకి సాయంత్రం టీ తాగిన తర్వాత రోజరీ పట్టుకొని చనిపోయారు. ఎవరు? ఫాదర్ థామస్ గారు. ఎంత అనుభవం అంటే, ఫాదర్కి నాకు మధ్యలో ఉన్న సంబంధం ఏదో 3 నెలల సంబంధం కాదండి. టీచింగ్స్, దేవుడి యొక్క సత్యమైన పలుకులు నాతో మాట్లాడినప్పుడు ఇద్దరి మధ్యలో ఒక ఆధ్యాత్మికమైన తండ్రికి బిడ్డకున్నంత సంబంధం ఏర్పడిపోయింది. మీరు నమ్ముతారా లేదో, 3 months ఇంత షార్ట్ టైంలో అంతగా నువ్వు ఎలా ప్రేమించావు అని అంటే కనుక, అగాపే లవ్, జీసస్ లవ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అని నేను చెప్పొచ్చు. 3 నెలల ఫాదరు మాకు చేసిన పరిచర్య నన్ను ఎంత కలిసివేసిందంటే, ఒక రోజు మొత్తం ఫాదర్ కోసం ఏడుస్తూ ప్రార్థించాలని నా యొక్క ప్రార్థనలో ఉన్న పట్టుదల చర్చ్లో అందరినీ నిలబెట్టేసింది. అలా అంటే చర్చ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ రోజు మొత్తం నైట్ అంతా ప్రార్థనలు చేశారు. నేను ఎవరి చావు కూడా చూడలేదు అప్పటి వరకు. ఒకరి చావు చూసిన తర్వాత, అది కూడా ఫాదరు ఆధ్యాత్మికమైన తండ్రి మరణాన్ని చూసిన తర్వాత, రేపటి నుంచి ఆ బోధనలు ఉండవు అంటే ఫాదర్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాలనుకున్న వాక్యాలు నేను వినను అనే ఒక ఇంటిమర్సీ విత్ గాడ్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడిపోయింది ఫాదర్ మాటల ద్వారా. అంటే ఒక దూత ద్వారా అని చెప్పొచ్చు. దేవుడి దూత ఫాదర్స్ అందరు కూడా, నన్స్ అందరు కూడా, డీకన్ బ్రదర్స్ అందరూ కూడా, వాళ్ళు సామాన్యులు కాదు. మనం చూస్తున్న ఈ యొక్క ఏమంటారంటే బ్లైండ్ కండ్లకి, ఆ యొక్క గుడ్డి కండ్లకి ఆధ్యాత్మిక అంధత్వం ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, దూతను నాకు ఆ రోజు దేవుడు చూపించాడు ఫాదర్లో. అంటే వెళ్ళిపోయాడు. ఎంత కలిసి వేసిందంటే, ఆ బాధ నన్ను
నాకు ఆల్మోస్ట్ 3 వారాలు పట్టిందండి. వెళ్ళినప్పుడు దివ్య బలిపీఠం ముందు చూసినప్పుడు కొత్త ఫాదర్లు వస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని చూస్తుంటే నాకు అదే రూపం కనబడుతుంది. నేను ఏం చేసుకున్నాను, ఏంటిది, అయ్యా ఇది తప్పు కదా. గురువులో దేవుని చూడడం గొప్ప విషయమే, కానీ వెళ్ళిపోయిన గురువు గురించి తలుచుకుంటూ అక్కడున్న గురువుని యొక్క రెస్పెక్ట్ ఇవ్వకపోతే, గౌరవం ఇవ్వకపోతే, నువ్వు ప్రేమ చూపించకపోతే, ఇప్పుడు వచ్చిన గురువు కోసం నువ్వు ప్రార్థించకపోతే అది కూడా నీ తప్పే. నా మనసు నుంచి దేవుడు చెప్తూ ఉన్నాడు, వీళ్ళ కోసం ప్రార్థించు, వెళ్ళిపోయిన గురువు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు. ఆల్రెడీ దేవుడి యొక్క కృప చొప్పున మనం అందరం ప్రార్థించిన 1 వీక్కే థామస్ ఫాదర్ గారి యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. అది నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే రోజరీ మెడిటేషన్ చేయడం ద్వారా. మరియ తల్లి ఒక ఆంటీ చనిపోయే గంట ముందు కూడా నాతో మాట్లాడిందండి. మీరు ఈ సాక్ష్యం కావాలంటే బీనా ఆంటీని విడవాలి ఇక్కడికి. నేను ఒక ఆంటీ ఉన్నారు, బీనా ఆంటీ. వాళ్ళ అమ్మ చనిపోయే ముందు 1 అవర్ ముందు నాకు చెప్పింది, ఆంటీ నాకు నెగిటివ్గా అనిపిస్తుంది ఆంటీ అంటే, చనిపోయిన తర్వాత కాల్ చేసి చెప్పారు అయింది. నిజంగా అంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇంత పవర్ఫుల్ అని చెప్తున్నాను. అప్పటికి థామస్ ఫాదర్ గారు చనిపోకముందు దివ్యవాణి టీవీ ఛానల్కి వస్తూ ఉన్నారు, వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది, మరణించారు. నేను అనుకున్నాను, అమ్మో మా ఫాదర్ దివ్యవాణి టీవీ ఛానల్ వస్తున్నారు అని అందరికీ షేర్ చేసేదండి. మా గ్రూప్లో కూడా షేర్ చేసేది, అవర్ లేడీ ఆఫ్ పర్పస్ హెల్ప్ గ్రూప్లో కూడా ఎన్నో గ్రూప్స్ ఉంటాయి కదా, మన ప్రేయర్ గ్రూప్స్, అందరికీ షేర్ చేసేది. చాలా ఆనందపడిపోయాను. దేవుడు పరిచయం చేస్తున్నాను, నేను కూడా వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా కూడా నేను దేవుడు పరిచయం చేస్తున్నాను, చాలా ఆనందపడ్డాను. నా వీడియోస్ షేర్ చేసేదానికంటే ఎక్కువగా ఫాదర్ వీడియోస్ షేర్ చేయడంలో నాకు ఎక్కువ ఆనందం వచ్చేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, అందరినీ విడిచిపెట్టుకొని ఇదిగో కన్న తల్లి కథోలిక శ్రీ సభ కోసం వారి యొక్క ప్రాణాన్ని కూడా పరిత్యజించడానికి నిలబడతారు, వారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టుకొని. కాబట్టి అలాంటి సమయంలో ఫాదర్ పరిచర్య అంటే విడిచిపెట్టారు ఇన్ ద సెన్స్ వెళ్ళిపోయారు కదా పరలోక రాజ్యానికి. మరి నేను ప్రేయర్ చేస్తున్నాను, అయ్యా ఎందుకు బాధపడ్డాడో ఏమో ఫాదర్ అంటే కొంచెం హార్ట్ మీద పడిందని చెప్తున్నారంట అండి డాక్టర్లు. నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, ఫాదర్కి అంత టెన్షన్ ఏముందో నాకైతే తెలియదు, కానీ మీరు అనుకుంటారేమో చనిపోయిన వ్యక్తి గురించి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అవసరమా అని. నువ్వు నేను కూడా అదే పరిస్థితిలో ఉంటావు రేపు, ప్రియమైన బిడ్డ మర్చిపోకు. కాబట్టి ఆ సమయంలో నేను థామస్ ఫాదర్ గారి ఆత్మ గురించి ప్రేయర్ చేస్తున్న సమయంలో, అయ్యా నువ్వు విడిచిపెట్టిన పని ఏదైనా ఉందా నేను అడుగుతున్నాను. ఎవరిని? ఫాదర్ని, దేవుని కాదండి. ఫాదర్ గారా, ఆధ్యాత్మిక తండ్రి గారా, మీరు విడిచిపెట్టిన పని ఏదైనా ఉందా అని అడుగుతూ ఉంటే దేవుడు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదో ప్రణాళిక ఉంది, ఏదో ప్రణాళిక ఉంది. నేను ఒక అబ్బాయికి మెసేజ్ చేశానండి, తన వయస్సు 20 ఏళ్ళు ఉంటాయి, మా చర్చ్లో ఉంటారు. నువ్వు ఫాదరు దివ్యవానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇవన్నీ చేసావు కదా, 24 ఏళ్ళు ఉంటాయండి, ఈజీగా 25, 26 ఏళ్ళు ఉంటుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. కాబట్టి మరి ఫాదర్ విడిచిపెట్టిన పరిచర్య యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అది నువ్వు కంటిన్యూ చేయొచ్చు కదా, ఫాదర్ది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వాక్యం చెప్పొచ్చు, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని నేను అడిగాను. తను నవ్వాడు. సారీ అండి ఒకవేళ ఆ అబ్బాయి ఈ వాక్యం వింటుంటే. తను నవ్వాడు, ఆహా నాకేం అవసరం, ఫాదరే లేరు. ఈ దృక్పథం నేను చర్చ్ అందరిలో చూశాను. ఫాదర్ ఉన్నప్పుడు ఎంతో భక్తి, ఫాదర్ వెళ్ళిపోయినాక లేదా భక్తి. ఫాదర్ ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలాగా బిహేవ్ చేస్తారు, ఫాదర్ వెళ్ళిపోయినాక లేదా ఆ యొక్క ఏమంటారంటే ఆ బాధ్యత. ఆ సమయంలో నేను అడిగాను అయ్యా ఆ అబ్బాయి చేయను అన్నాడు. మరి నేనేం చేయాలి? నీ చిత్తమైతే నన్ను పిలుస్తావా, ఏం చేయమంటావు, ఏ కార్యం ఉంది, ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటి 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 మీరు నమ్ముతారో లేదో అండి, 6 నెలల ప్రార్థన తర్వాత మీరు అనకండి ఏదో ఎవరో తక్కువని పిలిచారు జోష్న అనకండి దయచేసి. 6 నెలల మోకాల ప్రార్థన అండి. లేడీస్ని కాబట్టి చూపించలేము, నా మోకాలు మొత్తం అరిగిపోయి ఉంటాయి, మోకాలకి మొత్తం పుండ్లాగా ఉంటాయి, అంటే మొత్తం నల్లగా అయిపోయి ఉంటాయి. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే దేవుని టెస్టిఫై చేయడానికి, దేవుడి మహిమార్థమే నేను చెప్తున్నాను, నా గొప్పతనం కోసం కాదండి. 6 నెలల మోకాల ప్రార్థన, చేతులెత్తి చేసిన ప్రార్థన ఎక్కడి వరకు నన్ను కదిలించగలిగిందంటే పరలోక రాజ్యంలో ఉన్న మన థామస్ ఫాదర్ గారి యొక్క ప్రణాళిక చేయడానికి, దేవుడి యొక్క చిత్తము చేయడానికి, ఫాదర్ విడిచిపెట్టిన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక గురువు ప్లేస్లో నేను ఉండడానికి అర్హత లేదు నాకు, కానీ ఫాదర్ విడిచిపెట్టిన పరిచర్య ఎంతోమంది ఉన్నారు చేయడానికి. దేవుడు నాకే ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? కానీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు? ప్రయాసపడితే ఫలితం నీ సొంతం. దేవుడి విషయంలో ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నెరవేర్చేది నేను కాదు, చేసేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఇది చేయగలుగుతాడు అనే విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దివ్యవాణి టీవీ ఛానళ్ళకి ఇక్కడికి డైరెక్ట్గా రాకముందు నేను మన క్యాథలిక్ టీచింగ్స్ నేర్పిస్తారు కదండి, థియాలజీ క్లాస్లో జాయిన్ అయిన 2 months అయింది. దాని తర్వాత ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్ అనే ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఫాదర్ అలెక్స్ గారు పరిచయం అయ్యారు.
రెవరెండ్ ఫాదర్ అలెక్స్ గారు. ఫాదరు చూశారు, నేను మన సాక్ష్యాలు చెప్తుంటే విన్నారు, యూట్యూబ్ ఛానల్ చూశారంట ఒకసారి. నేను డైరెక్ట్గా చెప్పలేదు ఫాదర్తో, ఎవరి ద్వారా చూశారు ఫాదర్. ఆ గ్రూప్స్లో నేను ఉన్నాను కాబట్టి మేబీ అలా చూసుండొచ్చు. దాని తర్వాత రాజు అలెక్స్ ఫాదర్ గారు దివ్యవాణి టీవీ ఛానల్కి CEO అయిన మన రెవరెండ్ ఫాదర్ లూర్ద్ రాజు గారికి ఒక చిన్న మెసేజ్ పెట్టారు. ఈ అమ్మాయి ఇలా వాక్యం చెప్తుంది ఫాదర్, ఒకసారి చూడండి అని. ఫాదర్ ఓకే ఒకసారి పిలుద్దాం అనేసి పిలిచారు. దాని తర్వాత నేను మన డైరెక్టర్ ప్రశాంత్ ఫాదర్ గారు, రెవరెండ్ ఫాదర్ గారు మాట్లాడారు, ఇద్దరు ఫాదర్లు మాట్లాడారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి ప్రణాళిక నెరవేరడానికి జోష్న అని నా వెనక ఆల్మోస్ట్ ఒక పెద్ద సమూహమే ఉంది. ఎంతోమంది బిడ్డల కన్నీళ్ళ ప్రార్థనే ఉంది. 3 ఏండ్లే కానీ 300 మంది ప్రార్థనలు ఉన్నాయి, 300 మంది సామాన్య ప్రజల ప్రార్థనలు ఉన్నాయి. జోష్న స్మాల్, చాలా చిన్నది, దేనికి పనికిరాదు. అందరూ అన్నారు జ్ఞానము లేదు, ఇంగ్లీష్ రాదు, దేనికి పనికిరాదు. దేవుడు ఇప్పుడు ఎక్కడ నిలబెట్టాడంటే, ఏమీ రాదు అన్న నాకు, అమ్మా అన్నిటికంటే ముఖ్యమైనది నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. నీ శరీరము గతించిపోతుంది, ఈ సమస్తము కూడా గతించిపోతుంది, కానీ ఆత్మ శక్తివంతమైనది. శరీరము నిర్జీవమైనది కానీ ఆత్మ శక్తివంతమైనది. దాన్ని కాపాడుకున్నవాడే దేవుడి బిడ్డ అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు, హెబ్రీ 11:6 ప్రకారం. అదేవిధంగా మన విశ్వాసము కూడా మనల్ని నడిపిస్తుంది దేవుడి యొక్క మార్గంలో. విశ్వాసం లేకుండా ఇక్కడి వరకు నేను వచ్చానని నేను చెప్పనండి, కానీ విశ్వాసం అనే ఆత్మవరం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆ ఆత్మవరం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉండి నడిపిస్తున్నాడు? మనలో ఉండి నడిపిస్తున్నాడు. దేవుడి ప్రణాళిక నెరవేర్చుకోవడానికి జోష్నతో పాటు చుట్టుపక్కల కనబడని ఇన్విజిబుల్గా వందలాది మందిని దేవుడు ఉపయోగించుకొని ఇలా ముందు పెట్టాడు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, క్రీస్తు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశము ఆశీర్వదింపబడునుగాక, దీవించబడునుగాక, కుటుంబాలు ఇంకను అత్యధికంగా అభివృద్ధి బాటలో నడుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఇవ్వమని దేవుడు చెప్తాడండి మనం ఎక్కడ పెట్టినా కూడా. అందుకే అబ్రహాము గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇదిగో నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉందువు. అబ్రహాము ఇదిగో నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, ప్రదేశానికి కాదండి, దేశానికి. ఆ దేశాన్ని, నువ్వు అడుగుపెట్టిన దేశాన్ని నేను నీకు దారాదత్తముగా ఇచ్చదను. ఆమేన్, హల్లెలూయా. అది నెరవేరిందా? నెరవేరింది. అబ్రహాము గారిని ఇప్పుడు మనం ఏమంటున్నాము? విశ్వాసుల తండ్రి అని ప్రపంచవ్యాప్తంగా మనం పిలుస్తూ ఉన్నాము. అంత మాత్రాన అబ్రహాము గారు దేవుడా? కాదు కదా. తండ్రి దేవుడే కదా గొప్పవాడు. మరియ తల్లి దేవుడా? కాదు కదా. అందుకే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నువ్వు నేను స్వీకరించాలి. తల్లి, మన తల్లి అని మనం విశ్వసించి మనం ప్రార్థిస్తే దేవుడు ఒక తల్లిగా మనల్ని ఆదరిస్తాడు, తండ్రిగా మనల్ని ఆదరిస్తాడు, ఒక బిడ్డగా ఇదిగో మన దగ్గరికి వచ్చి బాలయేసు వలె ఆడుకుంటాడు. అదేవిధంగా అన్నగా ఒక్కొక్కసారి మనం భయపడిపోయినప్పుడు వెనకనే ఉండి తట్టుతూ ఉంటాడు. అదేవిధంగా తల్లిదండ్రులు చేయలేని పనులు కూడా దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. భర్త చేయలేని పని కూడా దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. భర్తకు కూడా నా మనసు అర్థం కాదు, ఇప్పటి వరకు కూడా ఒకరు అర్థం చేసుకున్న ఎంతో కొంత, కానీ దేవుడికి తెలుసు నా మనసు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, దివ్యవాణి టీవీ ఛానల్ ముందు ఇప్పుడు నేను ఉన్నానంటే దానికి కారణం క్రీస్తులో మన మనస్తత్వము దాగి ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చిన దివ్యవాణి టీవీ వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఛాన్స్ని ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ CEO గారైన మన లూర్ద్ రాజ్ ఫాదర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ ఫాదర్ గారికి, అదేవిధంగా ఇక్కడ లేకపోయినా ఫాదర్ అలెక్స్ గారికి, అదేవిధంగా పరలోక రాజ్యంలో ఉన్న నా ఆధ్యాత్మిక తండ్రి అయిన ఫాదర్ థామస్ గారికి, అదేవిధంగా ఎంతోమంది ఉన్నారండి ఆధ్యాత్మిక తండ్రులు, లిస్ట్ చెప్తూ ఉండలేను. సిరిల్ ఫాదర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. టీవీ ప్రేక్షకులందరికీ కూడా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, మనల్ని మన కుటుంబాన్ని దేవుడు ఇంకను ఈ 2025లో ఆశీర్వాదకరంగా మార్చి తన వెలుగు బిడ్డల వలె సాక్షులుగా యేసు నామములో నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా.